AP.9 న్యూస్ ఛానల్ని అందరూ కూడా చూస్తున్నారు. బట్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని మంచి వార్తలు ఇచ్చేదానికి నా వంతు ప్రయత్నంగా నేను ఖచ్చితంగా చేస్తాను. అదేవిధంగా మీరు లైక్ చేసి హైప్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ని తెలియచేయండి. దీనివల్ల ఏంటంటే మన ఛానల్ సంబంధించిన వీడియోస్ బూస్టప్ అయ్యి ఇంకా మిగతా చాలామందికి కూడా తెలిసే అవకాశం ఉంది. కనుక మీరందరూ కూడా ఆదరించాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ సంజీవ్ సునీల్, AP.9 న్యూస్ తిరుపతి. యూనివర్సిటీ ప్రాంగణం ముందర వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, విద్యార్థి విభాగం సంఘం నాయకులు మొత్తం కూడా ఇక్కడ చేరి మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయనేసి అని చెప్పి వారంతా కూడా ఇక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిష్టిబొమ్మను కూడా ఇక్కడ వారు దగ్ధం చేశారు. నిన్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్లకార్డులు ఎక్కడైతే వారు టీఎన్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ దగ్ధం చేశారో అదే చోట చర్యకు ప్రతి చర్యలో భాగంగానే మేము ఈ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నామనేసి అని వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు. అసలు ఈ మెగా డిఎస్సిలో ఏం అక్రమాలు జరిగాయి ఏంటి అనే విషయాలు మనం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన విద్యార్థి విభాగం నాయకులు ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర స్పోక్స్ పర్సన్స్ కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెట్టినా కూడా డిఎస్సిలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు చేపడితే నిన్నటికి నిన్న ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటాన్ని దహనం చేశారు. ప్రశ్నిస్తున్న వారిపై ఈ రకంగా మాజీ ముఖ్యమంత్రి చిత్రపటాన్ని దహనం చేస్తే ఈరోజు శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. అక్రమ కేసులు పెడుతున్నారు. మాకొక న్యాయం, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక న్యాయం అనేటువంటి రీతిలో ప్రజాస్వామ్యం నడుస్తుంది. ఇది అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగ పాలన. అందుకనే చర్యకు ప్రతి చర్యగా మా నాయకుడు మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటాన్ని దహనం చేసిన తోటనే ప్రతి చర్యగా ఈరోజు నారా లోకేష్ గారి దిష్టి బొమ్మను దహనం చేసి మేము కూడా మీలాంటి చర్యలు చేయగలుగుతాం అనేటువంటి సంకేతాలు ఇవ్వడానికి ఈ రకమైనటువంటి నిరసన చేశాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క డిఎస్సీలో జరిగినటువంటి అవకతవకలకి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిస్తాం. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గారు, భూమన అభినయ్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత ఉధృతమైనటువంటి విద్యార్థి యువత పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా చేసి ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులని మోసం చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. నీట్ పేపర్ లీకేజ్ లో ఏదైతే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేశాడో అలాగే ఈ డిఎస్సి అవకతవకల్లో కూడా రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలి. దానికి డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ఏదైతే ప్రతి ఒక్క నియామకం చెల్లదు అని చెప్పి మేము సాక్ష్యాధారాలతో వాళ్ళ ముందు పెట్టినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఒక్కొక్క డిఎస్సి ఉద్యోగాన్ని 20 లక్షలకు పైగా అమ్ముకున్న శాప్ చైర్మన్ అయినటువంటి రవినాయుడు ఈ రోజు కోట్లు దండుకున్నాడు. దానికి తగ్గట్టుగా నిన్న ఈ టిఎన్ఎస్ కు సంబంధించిన కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటాన్ని దహనం చేయడం చూస్తుంటే వీళ్ళు నిజంగానే ఎంత భయాందోళన ఉండాలో అనేది మా అందరికి అర్థమవుతుంది. దానికి ప్రతిచర్యగానే ఈ రోజు నారా లోకేష్ గారి దిష్టి బొమ్మని దగ్ధం చేశాం. డిఎస్సి మీద అవకతవకల మీద భూమన అభినయ్ గారి నాయకత్వంలో కరుణాకర్ రెడ్డి గారి సూచనలతో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి శ్రీకారం చుట్టామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్నటికి నిన్న డిఎస్సిలో చిన్న పిల్లలకి అన్యాయం జరిగింది చదువుకునే విద్యార్థులకు అనేసి వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ ఉంటే నిన్నటికి నిన్న కూటమికి సంబంధించినటువంటి కొంతమంది పనికి మాలిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మను దహనం చేశారు. దానికి ప్రతిచర్యగా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి కాబట్టి ఈరోజు ఇంత ఎత్తున వైఎస్ఆర్సీపీ ఎగిసిపడుతుంటే విద్యార్థులకి న్యాయం చేయాలనేసి కోరుకుంటా ఉంటే దిష్టి బొమ్మని దహనం చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి ఈరోజు అదే నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలా, అనర్హుడు ఆ మంత్రి పదవికి అని తెలియజేసుకుంటూ ఈరోజు నారా లోకేష్ గారిది దిష్టి బొమ్మని దహనం చేయడం జరిగింది. చర్యకు ప్రతి చర్య అనేది ఉండాలి కాబట్టి ఈరోజు నారా లోకేష్ గారిది కూడా దిష్టి బొమ్మని దహనం చేయడం జరిగింది.
ఏదైతే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా నిలబెట్టుకోలేదని చెప్పి నిన్న ఏదైతే డిఎస్సిలో జరిగిన నియామకాల పైన పెద్ద ఎత్తున కూడా దాంట్లో అవినీతి జరిగింది, కుంభకోణం జరిగింది, అన్యాయం చేశారు నిజమైన అభ్యర్థులకు అని చెప్పి నిన్న ఎస్వి యూనివర్సిటీ వేదికగా వేలాది మందితో ర్యాలీ చేస్తే దానికి నిరసనంగా టీఎన్ఎస్ఎఫ్లు దాన్ని ఏ విధంగా అయినా మనం మొబ్బు పెట్టాలి, కక్షపూర్తికంగా నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రకార్డులు కాల్చడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు నారా లోకేష్ గారు దిష్టి బొమ్మ కాల్చి మేము చర్యకి ప్రతి చర్య ఉంటుందని ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ నాయకులకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అందరూ కూడా తెలియజేస్తున్నాం. మేము ఎప్పుడు కానీ సహించాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు మంచి చేశారో ఆ విధంగా మంచిగా పోతే తప్ప ఏదైతే మీరు ప్రతి చర్యలు చేస్తారో మేము దీనికంటే ఎక్కువ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇంకైనా సరే మీ బుద్ధిని మార్చుకొని ఇలాంటి చర్యలు చేయకుండా మాడుకోవాలని చెప్పి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తున్నా. అదే విధంగా ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, కేసులో జరిగిన అక్రమాలు కావచ్చు, అన్నిటిపైన బాధ్యత వహించి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకి యువతకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా వాళ్ళందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి ఉద్దేశంతో నిన్నటి రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా తిరుపతిలో భూముల కరుణాకరణ గారు, అభినయన్న గారి ఆదేశాల మేరకు నిన్నటి రోజున పెద్ద ఎత్తున యువకులు అదేవిధంగా విద్యార్థులను దండెత్తడం జరిగింది. అది చూసి ఓర్వలేని ఈ కూటమి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం పార్టీ స్టూడెంట్ వింగ్ నాయకులందరూ కలిసి కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటాన్ని దగ్ధం చేయడం జరిగింది. అందుకు ఆ చర్యకు ప్రతిచర్యగానే ఈ రోజున నారా లోకేష్ గారి దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేయడం జరిగింది. అంటే ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చమని చెప్పి ప్రశ్నిస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటాన్ని కాలుస్తారా? ఏదైతే నీట్ పరీక్షలు లీకేజ్కి బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారో, అదేవిధంగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో డిఎస్సి పై జరిగినటువంటి అవకతవకలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కూడా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ కుటుంబ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తాం.